దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ సమ్మె నిర్వహిస్తున్నారు. ఇయర్ ఎండ్ కావడంతో డిమాండ్ అండ్ సప్లై పీక్ ఉండే టైంలో స్ట్రైక్ నిర్వహించడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ నెల 25న సమ్మె నిర్వహించారు గిగ్ వర్కర్స్. 10 మినిట్స్ డెలివరీ ఆప్షన్ తీసేయడం, సోషల్ సెక్యూరిటీ కమిషన్ పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఉండేలా విధానాలు తీసుకురావాలని కోరుతున్నారు. ఈ రోజు పీక్ ఆర్డర్ ఉండే టైంలో డెలివరీ చేయకుండా యాప్ క్లోజ్ చేయనున్నారు కార్మికులు. అయితే ఈ రోజు చేస్తున్న సమ్మెతో తమను కంపెనీలు బెదిరిస్తున్నాయని మండిపడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. డిజిటల్ స్ట్రైక్ చేస్తున్నారు, డిజిటల్ సమ్మె నిర్వహిస్తున్నారు. ఏదైతే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో లాంటి ఆన్లైన్ డెలివరీ యాప్స్ ఉంటాయో వాళ్ళంతా డెలివరీ బాయ్స్ కూడా డిజిటల్గా తమ సేవలన్నింటినీ కూడా కాల్ ఆఫ్ చేశారు. ఈరోజు ఇప్పటికే ఈ నెల 25వ తేదీన వీళ్ళంతా కూడా స్ట్రైక్ నిర్వహించి దాదాపు దేశవ్యాప్తంగా 40,000 నుంచి 50,000 మంది డిజిటల్ స్ట్రైక్ నిర్వహించడం జరిగింది. దీంతో ఆయా కంపెనీలకు భారీ నష్టం వాటిల్లడం జరిగింది. అయితే తమ డిమాండ్లకు పరిష్కారంగా ఈరోజు మరోసారి సమ్మె నిర్వహిస్తున్నారు. ఏదైతే ఈరోజు 31st ఉంటుందో 31st రోజు డిమాండ్ అండ్ సప్లై భారీ ఎత్తున ఉంటుంది. కాబట్టి కంపెనీస్కి అసలు మా సేవలు ఏ విధంగా అవసరమైతే అసలు మా ప్రాబ్లం ఏంటి, మమ్మల్ని వాళ్ళు ఏ విధంగా వాడుకుంటున్నారని కంపెనీకి తెలియజెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు కాల్ ఆఫ్కి పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది కార్మికులందరూ కూడా ఈ స్ట్రైక్లో పాల్గొంటున్నారు. అయితే డిజిటల్ స్ట్రైక్ అంటే పీక్స్ టైం ఏదైతే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5, ఆ తర్వాత 7 నుంచి 10 గంటల వరకు ఏదైతే పీక్ ఆర్డర్స్ ఉంటాయో ఆర్డర్స్ ఉన్నటువంటి టైంలో వాళ్ళంతా కూడా యాప్ని క్లోజ్ చేసేసి ఆర్డర్స్ తీసుకోకుండా ఆర్డర్స్ని కన్జ్యూమర్స్కి డెలివరీ చేయకుండా ఉండడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా 3 నుంచి 4 డిమాండ్లు వాళ్ళు కంపెనీస్ ముందు కానీ అక్కడ ప్రభుత్వాల ముందు కానీ గిగ్ వర్కర్స్ ఉంచడం జరుగుతుంది. వాళ్ళకు ఏదైతే పేమెంట్ ఏదైతే కమిషన్ రూపంలో వస్తుందో స్టార్టింగ్లో వాళ్ళు ఏదైతే యాప్లోకి వెళ్ళినప్పుడు 100 రూపీస్ 80 రూపీస్ ఇచ్చేవారు. ఇప్పుడు అది 20 రూపీస్, కొన్ని సందర్భాల్లో 8 నుంచి 10, 12 రూపాయలు కూడా వస్తుంది. నెక్స్ట్ మాకు సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి. అదేవిధంగా 10 మినిట్స్ డెలివరీ అనేది ఆ నిబంధనను తీసేయాలి. ఏదైతే ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కూడా అక్కడ మేము 10 మినిట్స్లోనే డెలివరీ ఇవ్వకపోతే మాకు అక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి వస్తున్నాయి. నెగిటివ్ వల్ల మాకు ఫర్దర్గా ఆల్గరిథం ఇష్యూస్ ఉండడం వల్ల మాకు నెక్స్ట్ ఆర్డర్స్ అనేది డిలే అవుతుంది. దీని ద్వారా చాలా ప్రాబ్లం అవుతుంది. స్ట్రైక్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వీడియో జర్నలిస్ట్ సుభాష్తో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.